మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కొండెర్ల ఈత తాటి వనంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో 200 తాటి ఈత చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకొని గీత కార్మికులను ఆదుకోవాలని పలువురు కోరారు. కాదు మొత్తం ఇటు మొత్తం చల్లారినాక అటుబాటు అనద్దా? కింద దిగురు కింద దిగుతే పడాయి పడాయి పోండి సార్ పోండి అటు దిగండి కింద దిగండి సార్. మంచి ఆడు కప్ప అప్పుడే పోతుందా అని అలా పోతుంది బండి దిగిపో సాయి ఇప్పుడు ఆగుతుంది బండి దిగు బండి దిగిపో చాలా మీ తీ బండి ఫోటో కంపల్సరీ కొట్టాలి ఇదంతా లేదు చదువుది. హలో అన్ని మందమరి పట్టణం యాపల్ ప్రాంతంలో నివసిస్తున్న జనానికి హైవే రోడ్డును దాటి నడిచి వెళ్లకుండా టోల్గేట్ కార్మికులు గురువారం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను రోలింగ్స్ ను మూసివేశారు. దీంతో యాపల్ ప్రాంతంలో నివసించే జనానికి బెల్లంపల్లి నడుచుకుంటూ వెళ్లే ప్రయాణికులకు రోడ్డు దాటే అవకాశం లేకుండా పోయింది. పలుమార్లు హైవే ఇంజనీరింగ్ అధికారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. హైవేకు ఒక వైపు నుండి మరొక వైపు దాటడానికి ఫ్లైఓవర్ లాంటి స్టెప్స్ కట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు 6 రోజుల పాటు మందమరి పట్టణం పాలచెట్టు ఏరియాలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ 25 సంవత్సరాల రజతోత్సవాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు, ఈ ఉత్సవాలను భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు 6 రోజుల పాటు మందమరి పట్టణం పాలచెట్టు ఏరియాలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ 25 సంవత్సరాల రజతోత్సవాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు, ఈ ఉత్సవాలకు భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం మందమరి పట్టణంలో పాలచెట్టు సమీపంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి వేద మంత్రోచ్చరణలతో ఆలయ ప్రతిష్ఠ నిర్వహించడం జరిగిందని, ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ఠ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అత్యంత వైభవంగా రజతోత్సవ వేడుకలను జరగనున్నాయని, ఈ ఉత్సవాలకు శ్రీ 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 చిన్న జీయర్ స్వామి అహోబిల రామానుజ జీయర్ స్వామి దేవనాథ
రామానుజ జిఎస్ స్వామి విచ్చేసి ముగ్గురు యతీశ్వరుల పర్యవేక్షణలో ఈ రజతోత్సవాలు వైభవంగా జరుపుకుంటున్నామని, ఈ ఉత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహ పాత్రులు కాగలరని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 6 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఉంటాయని, చివరి రోజు అయిన 22వ తేదీ హనుమంత్ జయంతి నాడు మహాకుంభ సంప్రోక్షణ, సీతారాముల కళ్యాణ మహోత్సవం, తీర్థ ప్రసాద గోష్ఠి ఉంటాయని భక్తులందరూ హాజరు కావాలని కోరారు. స్టడీ కావాలి నెక్స్ట్ పేంటర్ లేదా వేరే రాజు మరి ఏం చేద్దాం హోలైందా గంట లోపల పాడేలా ఉన్నారు ఇంత మనం అంటే జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, మందమరి పట్టణంలో ఉండబడేటువంటి పాలచెట్టు సమీపంలో వీటీసీ ముందు పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో రజతోత్సవాలు వేడుక కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 తిద్దంటి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీఎస్ స్వామి వారు, అలాగే శ్రీ 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 దేవనాథ జీఎస్ స్వామి వారు ఈ 6 రోజుల కార్యక్రమానికి వస్తున్నారు. 17వ తారీఖు స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర ప్రారంభమై పంచముఖి ఆంజనేయ స్వామి వారికి దాదాపు 150 మంది వేద పండితుల సమక్షంలో శోభాయాత్ర జరుగుతోంది. భక్తుల కోలాహలంలో ఈ రజతోత్సవాలు కార్యక్రమం అంటే ఏంటి అంటే 2000 సంవత్సరంలో మన మందమరి పట్టణంలో చిన్నజీయర్ స్వామి వారితోని ఆలయ ప్రతిష్ట, పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్ట అయ్యి 25 సంవత్సరాలు సందర్భంగా ఈ యొక్క యజ్ఞాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. 17వ తేదీ, 18, 19, 20, 21, 22 ముఖ్యంగా 18వ తేదీ రోజున ఇక్కడ అరణి మదనం యజ్ఞం ప్రారంభమవుతోంది. 19 వివిధ రకాలైనటువంటి ఒక గ్రహచార పరంగా అనుకోండి, సంతానానికి అనుకోండి, వివాహానికి అనుకోండి, ధనానికి అనుకోండి, అన్ని విధాలుగా సకల ఇష్టి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా యజ్ఞో వై పర్జన్య అన్నట్టుగా ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలంతా చక్కటి ధార్మిక బుద్ధి కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారు అనేది వేదవచనం. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మందమరి పట్టణంలో పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతోంది. ఈ ఆలయం లోపల 5 హోమగుండాలతోని ఈ ఆలయంలో రామాయణ క్రతువు జరుగుతోంది. అలాగే వారసంతలో మనం ఏదైతే ఇక్కడ మిథిలా స్టేడియం రామ కళ్యాణాన్ని గత 15-16 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామో వేలాది మంది సమక్షంలో రామ కళ్యాణాన్ని, ఆ వేదికే ఏది సంతలో రామ కళ్యాణం జరిగేటువంటి వేదికలో ఈ యొక్క 5 రోజుల కార్యక్రమాలు జరుగుతూ ముఖ్యంగా 21వ తేదీ సాయంకాలం 6-6:30 ప్రాంతంలో సుమారు 1000 నుంచి 2000 మంది దంపతులకు రామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమాన్ని చిన్న జీఎస్ స్వామి వారి చేతుల మీదుగా వారే పూజలు నిర్వహిస్తారు. అలాగే 22వ తేదీ రోజున ఏదైతే ఇక్కడ 20 సంవత్సరాల వేడుక ఆంజనేయ స్వామి జరుపుకుంటున్నామో ఆ ఆంజనేయ స్వామి వారికి, పంచముఖ ఆంజనేయ స్వామి వారికి చిన్న జీఎస్ స్వామి వారి చేతుల మీదుగా కుంభాభిషేకం. అట్లాగే ఆ రోజున హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతి, ఇది మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మహనీయులంతా కూడా చక్కగా హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో
ఇంత మహత్తర కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యావత్ ప్రజానీకమంతా ఈ 6 రోజుల వేడుకను ఉదయము సాయంకాలం అందరూ కూడా వీక్షించి తరించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. మన మందమరి పట్టణంలో గత 25 సంవత్సరాల క్రితం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి యొక్క కరకరముల చేత ప్రతిష్ఠించబడినటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క రజతోత్సవ వేడుకలు ఈ నెల 17 నుంచి 22 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మన మందమరి పట్టణంలో 2000 సంవత్సరంలో స్వామివారి ప్రతిష్ఠుడై ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కొలిచిన వారికి కొంగు బంగారంగా ఎవరైతే ఆ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క వాంఛలని కూడా తీరుస్తూ వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి ఆ స్వామి యొక్క రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సాక్షాత్తుగా నడిచే నారాయణుడిగా చెప్తూ ఉంటారు చిన్నజీయర్ స్వామి వారిని. వారే ప్రత్యక్షంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా శ్రీరామాయణ మహాయాగాన్ని తలపెట్టడం జరిగింది. రామాయణం అంటే 24,000 శ్లోకాలతో జరిగేటువంటి ఆ క్రతువులో ఎవరైతే ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తారో వారికి అక్కడ ఆంజనేయ స్వామి నడయాడుతాడు అని చెప్పి మనకు శాస్త్రోక్తి ఉంది. కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వివిధ రకాల ఇష్టి కార్యక్రమాలు అంటే ఏదైతే మన యొక్క ఇష్టానుసారంగా జరిగేటువంటి మన యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా సంతానం కానీ అట్లాగే ఉద్యోగం కానీ వివాహం కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేర్చేందుకు ఏవైతే హోమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి వారసంతలో ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి గొప్ప కార్యక్రమాల్లో అనేక మంది మహనీయులు విచ్చేస్తున్నారు. వారి ప్రవచనాలు అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మన జీవితంలో ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వారికి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అందరూ కూడా విచ్చేసి ఈ 5 రోజుల కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. అట్లాగే వచ్చే భక్తులందరికీ కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా తదీయ ఆరాధన అందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనకు ఉద్దేశిస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షుడు నగూరి వెంకటేశ్వర్ గౌడ్ పరిశీలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షుడు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నరకం వడ్లకు బోనస్ చెల్లిస్తామని రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని వెంకటేశ్వర్ గౌడ్ ఎద్దేవా చేశారు. క్వింటాల్ వరి ధాన్యానికి 20 కిలోల ధాన్యం కట్టింగ్ చేస్తున్నారని వెంటనే అధికారులు దర్యాప్తు జరిపించి సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సన్నరకం వడ్లపైన రైతులకు బోనస్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు. సన్నరకం వడ్లపైన రైతులకు బోనస్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్దామని రైతులకు హామీ ఇచ్చిన బీజేపీ నాయకులు. బట్టలు అయితే మంచిగా ఉన్నాయి, సన్న బట్ట కూడా మంచిగా లేదు, తారలేదు, తప్పలేదు. తడిసింది మూలకొచ్చినాయి చెప్తే ఎక్కడ వచ్చినాయి తడిసి తడిసిన గింజ తీరు ఎండాకాలము సన్నపట్టు నూకత్తాయి అన్నది కామను పెట్టగానే చెప్పాలి మొదలు అది ఎండాకాలం సన్నపట్టు నూకైతే అని కూడా మరి గవర్నమెంట్ ఇచ్చింది, ఇచ్చి పండిమన్నది. పండిమన్నప్పుడు ఎట్లయినా కొనాలి. మేము పెట్టేటోళ్ళం కాదు వ్యవసాయం. ఈ సంవత్సరం తప్ప ఎప్పుడు సన్నపి పెట్టలే, ఎప్పటికీ దొడ్డి పెడతాను. వ్యవసాయం వాటి పిండి అయితే మన అందరికీ తెలిసింది. మరి అగ్రికల్చర్ వాళ్ళు ఎందుకు ఇయ్యద్దు కదా సీడు. వెరిఫై చేసేటోళ్ళు వాళ్ళు, వెరిఫై చేసేటోళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది మేము నడుచుకునేటోళ్ళం. ఇది మన మోనో కానీ ఎండో సల్ఫాన్ ఇవన్నీ బ్యాన్ ఎందుకు చేసిండ్రు? రైతులు లాభం జరుగుతుంది, అవన్నీ బ్యాన్ ఎందుకు? ప్రజలకు నష్టం జరుగుతుందని బ్యాన్ చేసిండ్రు. అప్పుడు ఇది కూడా లాభం జరుగుతుంది కాబట్టి బ్యాన్ చేయొచ్చు కదా.
గవర్నమెంట్ రిలీజ్ చేసి ఎందుకు మమ్మల్ని ఇది చేయాలి? సబ్సిడీ వస్తుందని ఆశ ఉంటుంది కదా. అమ్మా ఈ సన్నపాట్లు వేసిండ్రు కదా, సన్నపాట్లు వేసిండ్రు మీరు. దొడ్డట్లు పోయినాయా? ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? ఎవరు కామన్ గ్రేడ్ కింద పెట్టి పంపిస్తే వచ్చింది. కావాలని వాళ్ళే ఇచ్చారు. 16:30 పోలారం సన్న అట్లకేం వచ్చింది. అడ్డు మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. మమ్మల్ని కాంగ్రెస్ మేము ఇదే ఉన్నారం పెట్టుడు, ఆడగొట్టుకుని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్నోసారి నువ్వు తరబోతుడు సరే తింటే 4 కొంటామంటారు, లేకుండా కొనరు. కాంట అయితే కుట్టు పడుతుందన్న. రైతు అంటేనే గీదే అన్న. ఇవి కడిచినాయా? ఇవి కింద పెద్ద పెద్ద గుప్పల గీ నెల్లూరు పెద్ద విషయం. పరద ఎన్నో కూడా కొంచెం వాళ్ళకి వేడి చేసి ఆరబెట్టి మళ్ళీ అలా కలిపి తెలిసింది. మరి అగ్రికల్చర్ వాళ్ళు ఎందుకు ఇచ్చిన ఇయ్యద్దు కదా సీడు. వెరిఫై చేసేటోళ్ళు వాళ్ళు, వెరిఫై చేసేటోళ్ళు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అది మేము నడుచుకునేటోళ్ళం. ఇది మన మోనో కానీ ఎండో సల్ఫా నుంచి అన్ని బ్యాన్ ఎందుకు చేసిండ్రు? రైతుకు లాభం జరుగు అవన్నీ బ్యాన్ ఎందుకు? ప్రజలకు నష్టం జరుగుతుందని బ్యాన్ చేసిండ్రు. అప్పుడు ఇది కూడా లాస్ జరుగుతుంది కాబట్టి ఇది కూడా బ్యాన్ చేయొచ్చు కదా. గవర్నమెంట్ రిలీజ్ చేసి ఎందుకు మమ్మల్ని ఇది చేయాలి? సబ్సిడీ వస్తుందని ఆశ ఉంటుంది కదా. చెప్పు 500 ఒక్క నిమిషం పాప తన వాయిస్ తీసుకో. తప్పైందని అది కాదు, కరెక్ట్ కాదని ఈ గుండె రోజుల్లో చెప్తేనే మేము పెట్టిన 1638 రకం. ఈ వడ్లను సివిల్ సప్లై వాళ్ళు కూడా ఓకే చేసిండ్రు. నిన్న తీసుకుంటాము అమ్మిపిస్తామని. ఎవరు వచ్చులు లేదు, దాన్ని రైస్ మిల్ వాళ్ళు దించుకునడం లేదు. బోనస్ కోసం పెట్టినాం మనం. కొన్ని ఉన్నాయి, గంగారాన్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉండి ఎన్ని రోజులు అవుతుంది? నెల నుంచి మన వర్షం పడుతుంటే మీరు కానీ దీన్ని పంపమంటే ఏమంటాడు? అవుటర్ నష్టలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల కిష్టంపేట లోపల, అదేవిధంగా చెన్నూరు మండలం లోపల సన్న వడ్లు సాగు చేసి నష్టపోయినటువంటి రైతులను ఇవాళ పరామర్శించడానికి భారతీయ జనతా పార్టీ జిల్లా బృందం ఈ యొక్క వరి కళ్ళలోకి రావడం జరిగింది. ముఖ్య విషయం ఏంటిదంటే రైతులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. నెంబర్ 1 1631 రకం, 1638 రకం వడ్లు మీకు దీని మీద సాగు చేస్తే మీకు బోనస్ వస్తుందని చెప్పి ఈ వరి బస్తా, విత్తనం బస్తా 1200 రూపాయలు అయితే 600 రూపాయలకు
50% సబ్సిడీ మీద, గవర్నమెంట్ సబ్సిడీ మీద రైతులందరికీ సప్లై చేసింది. అక్కడి వరకు బాగానే ఉన్నది. దిగుబడి కూడా బ్రహ్మాండంగా, వడ్లు కూడా తాజా బ్రహ్మాండంగా బంగారం లెక్క కనబడతాయని తల మెరుస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ రైస్ మిల్లర్లు దీని మీద అవుటని వస్తలేదని చెప్పి ఇంతవరకు 2 నెలలు అవుతుంది వరి వడ్లు కోసి కళ్ళలలో పోసి ఉన్నాయి, మొలకలు వస్తూ ఉన్నాయి. రైతులు 6 కాలం కష్టపడి వాళ్ళ సగం శ్రమంతా ఈ పంట మీద పెట్టి మరి రోజు రాత్రి కుప్ప చేసుకుంటూ తెల్లారులైతే పొడి చేసుకుంటూ ఈ ఉల్లారి ఈ అడ్ల కాలంలో పిండి అవుతాను. ఇక అంతా డ్రై అయిపోయినాయి వడ్లు. అయినా కూడా ఇప్పటికి కూడా ఈ సన్నాల రకాలు మీరు ప్రభుత్వ ప్రోత్సాహంతో, ప్రభుత్వము ప్రోత్సహించి పెట్టినటువంటి వడ్ల రకాలు స్వచ్ఛందంగా ఎవరైతే దొడ్డు వడ్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కొన్నారు. ఈ వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, ఏదైతే సన్న వడ్లకు వర్షాకాలం బోనస్ ఇస్తామని చెప్పినో ఆ బోనస్ ఇస్తామని చెప్పి రైతులను ప్రోత్సహించి ఇవాళ రైతుల వడ్లను కొనకపోవడం ఈ ప్రభుత్వము రైతులను మోసం చేస్తా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కలెక్టర్ గారు చెప్తారు, ఏమి కలెక్టర్ గారు మీకు కనుసన మీరు చెప్పి మీ ప్రభుత్వం సాగు చేయలేదా? ఈ వడ్లు కొనిపించాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళను పశువులను లాగినట్టు లాగుతారా? ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వము రైతులను మోసం చేయడం మానేది. నిన్న తడిసిన వడ్లు కొనుమని ధర్నా చేయలే రైతులు. మా సన్న వడ్లు దొడ్డు వడ్ల కన్నా ముందు కోసి మా కళ్ళల్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం మమ్మల్ని ప్రేరేపించింది సన్న వడ్లు సాగు చేయమని. మాకు తెలుసు సన్న వడ్లు సాగు చేస్తే ఎండాకాలం పిండి అవుతుంది, దాని యొక్క అవుటన్ విత్తనాలు బియ్యం అవుటన్ తక్కువ ఉంటుందని చదవని రైతుకు కూడా వరి సాగు చేసుకోవడానికి చిన్న పిల్లగాన్ని కూడా తెలుసు. కానీ మీరు ప్రోత్సహించడం వల్ల, ఈ ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల ఏమయ్యా అగ్రికల్చర్ అధికారులు మీరు ఇంటింటికి పోయి తిరగలేదా? మీకు సోయలేదా? ఆ రోజు ఈ వడ్లు పిండి అయితే అవుటన్ ఎక్కువ రాదని మీకు సోయలేదా? మీకు తెలియదా? మీరెందుకు చెప్పిండ్రా? సబ్సిడీ ఇస్తామని ఎందుకు? సబ్సిడీ మీద ఇత్తనాలు ఇంటింటికి తిరిగిస్తారు. ఇలా వడ్లు కొనాలంటే పిండి అవుతాయి. పిండి కాకపోతే ఏమైతే ఎండాకాలంలో వడ్లు? సిగ్గు శరం ఉండాలా? ఇంకా ఉల్టా రైతుల మీద దాడులు చేస్తారు మీరు. ఇది ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు తక్షణమే ఏదైతే చెన్నూరు మండలం లోపల సన్న వడ్లు ఎన్ని ఉన్నాయో ఇప్పటి వరకు కూడా ఒక గింజ కొనుగోలు చేయలేదు. తక్షణమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరితోటి కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిస్తాం, ఖబర్దార్ మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి వివేక్ వెంకటస్వామి గారు మీరేం చేస్తారండి? రైతులు కాదా? ఈ ఓటర్లు కాదా మీకు? మీరు వివాహాలకు అన్నిటికీ మీరు హాజరు కావచ్చు, కానీ ఈ సన్న రైతుల పరిస్థితి ఏంది? ఈ సన్న రైతుల గురించి వివేక్ వెంకటస్వామి గారు సన్న వడ్లు ఎవరైతే పండించిండ్రో మీరు ప్రతి కలంలో నిలబడి చివరి వడ్ల గింజ పోయేంత వరకు కొనుగోలు చేయించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంత శాసనసభ్యులుగా మీ మీద ఉన్నదని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు బోనస్ ఇస్తారని మోసం చేసి మా రైతులను మోసం చేసిండ్రు. మా రైతులకు ఇవాళ 10 కిలోలు 20 కిలోలు ఒక సంచికి ఎక్కువ పెట్టమని కోరుతా ఉన్నారు. ఇది సరి అయినటువంటి విధానం కాదు. 1 కిలో కూడా కోత లేకుండా ఈ ప్రభుత్వము సన్న రకాలను కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. భారత్ మాతాకి జై. చెన్నూరు నియోజకవర్గంలోని మరి రైతుల పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది. మరి గత నెల రోజులుగా కల్లాల దగ్గరికి మరి సన్న వడ్లు తీసుకొచ్చి పెట్టారు. మరి అకాల వర్షాల వల్ల కూడా అవి తడిసిపోతున్నాయి. ఆ తడిసిపోతుంది రైతులు నెల రోజుల నుంచి మరి కవర్ విప్పడము, ఆరబెట్టడము ఇలాంటివి చేస్తున్నారు. మరి దీనికి సన్న వడ్లు మరి ఎందుకు పెట్టమన్నారు? మరి వేసంగిలో సన్న వడ్లు పెట్టమని అగ్రికల్చర్ అధికారులు మరి ఇంటింటికి వెళ్ళి రైతులకు చెప్పినట్టు ఇక్కడ రైతులు మాకు చెప్తున్నారు. మరి ఆ రైతుల పరిస్థితి, వాళ్ళు ఏదో మరి 500 రూపాయలు సన్న వడ్లకు మరి బోనస్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆశపడి మరి పెట్టి ఇస్తున్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఆశలు కల్పించింది. 420 రకాల ఆశలు కల్పించి మరి అందులో ఒక భాగమైన రైతుకు కూడా రైతు బీమా కావచ్చు, ఇంకా రైతు అది బంధు కావచ్చు, ఈ రకరకాలుగా వీళ్ళు రైతులను మోసపెట్టి మరి దగ వేసిన ఈ ప్రభుత్వాన్ని మరి మేము ప్రశ్నిస్తున్నాం.
వీరు నెల రోజులుగా ఇప్పుడు 3 నెలలు అది పండించాలంటే 3 నెలల కాలం 4 నెలల కాలం పడుతుంది. మరి ఇప్పుడు పండించిన తర్వాత కూడా నెల రోజులుగా మరి కలెక్టర్ కానీ ఇక్కడ రైస్ మిల్లర్స్ కానీ ఎవ్వరు కూడా ఇక్కడ వీళ్ళ ముఖాలు కూడా కనీసం ఎట్లా ఉన్నారని కూడా చూడలేని పరిస్థితి. మరి ఇక్కడ నుంచి శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు కూడా మరి దానికి బాధ్యులే. ఎందుకంటే ప్రభుత్వం పరంగా మరి వారు ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎన్నికైన మరి వారు శాసనసభగా ఎన్నికైనందుకు వారు కూడా ఇక్కడ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి వారేమో ఇక్కడ మరి ఏది పట్టించుకోకుండా మంత్రి పదవి కోసము వారి యొక్క రాజకీయ పదవి కోసము మరి బయట తిరుగుతున్నారు. మొన్న దీని ప్రకారం చూస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇక్కడ ఇండస్ట్రీ స్థాపిస్తున్నారు. మొన్న గుజరాత్ వెళ్ళి మరి అక్కడ ఇండస్ట్రీ స్థాపించి మరి అక్కడి ప్రజలకు ఉద్యోగాల కల్పిస్తున్నారు. కానీ మరి ఇక్కడ మరి రైతుల గోస లేదు, నిరుద్యోగుల గోస లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే హైదరాబాద్కి వెళ్ళి నెల రోజుల నుంచి 1 రోజు 2 రోజులు ఇక్కడ చుట్టుగా వచ్చి పోతున్నారే తప్ప ఇక్కడ రైతుల పైన కానీ, ఇక్కడ నిరుద్యోగుల పైన కానీ, ఇక్కడ కర్షకుల పైన కానీ, కార్మికుల పైన కానీ, ఇక్కడ ప్రాంతాల పైన ప్రజల పైన కానీ ఎలాంటిది ఏది మీకు కేవలం అధికారమే కావాలనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ ప్రజలకి. దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతులను ఈ సన్న వడ్లను ఇమీడియట్గా వచ్చి మరి రైస్ మిల్లర్స్ మరి తీసుకొని వెళ్ళి వారికి న్యాయం చేయాలని, ఆ న్యాయం చేయలేని పక్షంలో మా భారతీయ జనతా పార్టీ జిల్లా పెద్దలతోని రాష్ట్ర పెద్దలతోని మాట్లాడి మేము వారి వెంటనే ఉండి వారికి తగినంత న్యాయం జరిగేంత వరకు మేము వారి పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.